మండు టెండలతో ప్రజలు బిక్కచచ్చిపోతుంటే మరోవైపు అకాల వర్షాలతో రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. వానలతో సూర్యుడి ప్రతాపం నుంచి ఉపశమనం పొందుతామంటే పిడుగుపాటుతో తెలంగాణలో నలుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాలివార బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు. రఘునాథపల్లి మండలం కోడూరులో పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా పిడుగుపడి దాసరి అజయ్ అనే రైతు మృతి చెందారు. ఆయనతో పాటే రెండు ఎడ్లు కూడా మృతి చెందాయి. అటు ఏటూరు నాకరంలో బాసా బుల్లయ్య అనే రైతు కూడా పిడుగుపాటుకు మృతి చెందాడు. అటు ములుగు జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ స్తంభాలపై పిడుగుపాటు, చెలరేగిన మంటలు. పిడుగుపాటికి షార్ట్ సర్క్యూట్ జరగడంతో రాణి అనే మహిళకు గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా వానలు బీభత్సం సృష్టించాయి. నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం భయంకరంగా మారింది. ఖమ్మం రైల్వే స్టేషన్ రోడ్డులోని కపిల్ చిట్స్ లో పిడుగుపడి ఏసీ పేలింది. దీంతో షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో చిప్పలపల్లి నర్సయ్య అనే రైతు పిడుగుపడి మృతి చెందాడు. అటు సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో పిడుగుపాటుకు 2 గేదెలు మృతి చెందాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, నల్గొండలో పిడుగుపడి అయితే ఒక రైతు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది పుల్లారావు? ప్రసన్న, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అనేది కురవడం జరిగింది. అయితే ఈ యొక్క ఎదురుగాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మాత్రము చెట్లు కూలిపడిపోయి అనేక విద్యుత్ స్తంభాలు నెలకొనడం జరిగింది. సో దీనివల్ల విద్యుత్ సరఫరా కూడా పూర్తి స్థాయిలో అంతరం ఏర్పడటంతో మాత్రం ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా చాలా చోట్ల మాత్రము పిడుగులు పడ్డ సంఘటనలో మాత్రము 2 వ్యక్తులు చనిపోయారు. అదేవిధంగా 4 గేదెలు కూడా చనిపోయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. సో 2 వ్యక్తులతో పాటు 4 గేదెలు మృతి పడడంతో వాళ్ళ కుటుంబాలు మాత్రం స్టోక్సంలో మునిగిపోయాయి. అయితే అకాల వర్షంగా ఒకసారి రావడంతో మాత్రము కొన్ని చోట్ల మాత్రము ధాన్య రాష్ట్రాలు కూడా తడిసి ముద్దైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. తుంగతుర్తి ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఉన్నటువంటి కర్విరాల ప్రాంతంలో రోడ్లపై వేసినటువంటి ధాన్యం అనేది ఒక్కసారిగా వర్షం రావడంతో మాత్రం తడిసి ముద్ద కావడం జరిగింది. రైతులు మాత్రం చాలా గొల్లుమన్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా చండూరు, కనగల్లు తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురుగాలు పెద్ద ఎత్తున రావడంతో మాత్రము కోళ్ల షెడ్లు మొత్తం కూడా నేలమట్టమైన ఘటన జరిగింది. ఈ ఘటనలో దాదాపు ఒక 8,000 కోళ్ల వరకు చనిపోయాయని చెప్పేసి కూడా కోళ్ల షెడ్ నిర్వాహకులు మాత్రం చుట్టూ పరిస్థితుంది. అనేక చోట్ల మాత్రం పిడుగులు పడి ఈ యొక్క చాలా విద్యుత్ స్తంభాలు కూడా నెలకొరిగాయి. ముఖ్యంగా చిట్యాల మండలంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్నటువంటి ఒక దేవాలయానికి సంబంధించేసి ధ్వజస్తంభం కూడా కూలిపోయినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది. అదేవిధంగా సూర్యాపేట పట్టణానికి సమీపంలో, అంటే సూర్యాపేట సమీపంలో ఉన్నటువంటి ఒక తాడి చెట్టుపై పిడుగుపడటం జరిగింది. ఆ సమయంలో అంటే చుట్టుపక్కల కొన్ని హోటల్స్ కూడా ఉండడం జరిగింది. ఆ టైంలో ఎవరు లేకపోవడం మాత్రం పెద్ద ప్రాణ నష్టం తప్పిందని చెప్పవచ్చు. సో ఈ విధంగా ఒక్కసారిగా వచ్చినటువంటి ఈదురుగాలు, ఉరుములతో కూడినటువంటి వర్షం వల్ల మాత్రం ప్రజలు మాత్రం బెంబేలెత్తారు. కాకపోతే నిన్నటి వరకు ఉక్కపోతగా బాగా ఎండల తీవ్రత ఉండటం మాత్రం సాయంత్రం చల్లగాలు వచ్చే వరకు కొద్దిగా ప్రజలు మాత్రం చేరుతున్న పరిస్థితిలో ఈ ఉరుములు మెరుపులు అనేవి రావడం వల్ల మాత్రం ప్రజలు మాత్రం కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ పుల్లారావు.